2040 వరకు మనం గనక జీవించి ఉన్నట్టయితే ఇంతవరకు మన లైఫ్లో కూడా చూడనటువంటి కొన్ని రేర్ స్పేస్ ఈవెంట్స్ని చూడొచ్చు. 2025లో మనం ఇప్పటికీ చూడనటువంటి ఒక భారీ సౌర తుఫాన్ అనేది రాబోతోంది. ఇది మన భూమిని తాకినప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నట్టయితే దాని ఎఫెక్ట్ పవర్ ప్లాంట్లపై పడి పవర్ గ్రిడ్స్ ఫెయిల్ అయి పవర్ సప్లై అనేది పూర్తిగా ఆగిపోనుంది. ఈ సోలార్ స్టార్మ్ అనేది ముందుగా మన శాటిలైట్లను డ్యామేజ్ చేస్తుంది. దాంతో భూమిపై కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా చెడిపోయే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ సోలార్ స్టార్మ్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, అవి 2025లోనే ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నార్మల్గా మన భూమి అనేది రాకీ మెటీరియల్తో ఏర్పడింది కాబట్టి అది తన చుట్టూ తాను తిరిగే వేగంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి భూమి యొక్క అయస్కాంత క్షేత్రం స్టేబుల్గా ఉండగలుగుతోంది. కానీ సన్ అలా కాదు. సన్ అనేది ప్లాజ్మాతో ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే సన్ ఒక హాట్ గ్యాస్తో నిండి ఉందని చెప్పవచ్చు. సన్లోని మెటీరియల్ అంతా ప్లాజ్మాతో ఏర్పడింది కాబట్టి సన్ తన చుట్టూ తాను తిరిగే టైంలో సన్ యొక్క కోర్ భాగం మరియు సర్ఫేస్ భాగాలు వేరువేరు స్పీడ్లతో రొటేట్ అవుతాయి. దాంతో సన్లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా స్టేబుల్గా ఉండక సన్లోని కొన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి సన్ లోపల ట్రాప్ అవుతాయి. అలా సన్ యొక్క సర్ఫేస్ కిందట ఏర్పడిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క లూప్నే సన్ స్పాట్ అని పిలుస్తారు. ఈ సన్ స్పాట్స్ అనేవి గ్రూప్గా ఏర్పడతాయి. సన్ నుండి జనరేట్ అయిన ఎనర్జీని బయటకు రాకుండా ఈ సన్ స్పాట్ అడ్డుకుంటుంది. దానివల్లనే అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఒక సన్ స్పాట్ నుండి మరొక సన్ స్పాట్లోకి దూకుతుంటాయి. అలా జరిగినప్పుడు పెద్ద మొత్తంలో ప్లాజ్మా మరియు ఎనర్జీ అనేది స్పేస్లో రిలీజ్ అవుతుంది. దాన్నే కరోనల్ మాస్ అడ్జెక్షన్స్ అని అంటారు. ఈ కరోనల్ మాస్ అడ్జెక్షన్స్ అనేవి స్పేస్లో చార్జ్డ్ పార్టికల్స్ రూపంలో ట్రావెల్ చేస్తాయి. వీటిని సోలార్ స్టార్మ్స్ అని, సౌర తుఫానులని అంటారు. సన్ పై ఈ సన్ స్పాట్లు క్రియేట్ అవ్వడం ఒక్క రోజులో జరిగే పని కాదు. ఇది సన్లో ఒక 22 ఇయర్స్ సైకిల్ లాగా జరుగుతుంది. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సన్ యొక్క పోల్స్ అనేవి వాటి స్థానాలను మార్చుకుంటాయి. దాన్ని సోలార్ మ్యాక్సిమం అని అంటారు. మళ్ళీ 11 సంవత్సరాలకు పోల్స్ అనేవి వాటి యథాస్థానానికి వస్తాయి. దాన్ని సోలార్ మినిమం అని అంటారు. సోలార్ మ్యాక్సిమం టైంలో సన్పై ఎక్కువగా సన్ స్పాట్లు క్రియేట్ అవుతాయి. ఆ టైంలో పవర్ఫుల్ సోలార్ ఫ్లేయర్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే సోలార్ మినిమం టైంలో తక్కువ సన్ స్పాట్లు క్రియేట్ అవుతాయి. ఈ టైంలో పెద్ద డేంజర్ ఏమీ ఉండదు. ఈ సన్ స్పాట్స్ అనేవి ఒక్కొక్కటి మన భూమి కన్నా పెద్ద సైజులో ఉంటాయి. రీసెంట్గా 2014లో సోలార్ మినిమం స్టేజ్ కంప్లీట్ అయి సోలార్ మ్యాక్సిమం స్టేజ్లోకి సూర్యుడు ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు మనం సోలార్ మ్యాక్సిమం స్టేజ్లో ఉన్నాం. ఆల్రెడీ 2024 మే మొదటి వారంలో ఒక పవర్ఫుల్ సోలార్ ఫ్లేయర్ అనేది మన భూమిని హిట్ అయ్యింది. దాని ప్రభావంతో బ్లూ మరియు గ్రీన్ కలర్లో కనిపించాల్సిన నార్దర్న్ లైట్స్ అనేవి పింక్ మరియు ఆరెంజ్ కలర్లో ప్రపంచవ్యాప్తంగా కనిపించాయి. దీన్ని బట్టి చూస్తే 2025 జూలై నెలలో ఈ సోలార్ స్టార్మ్స్ అనేవి భూమిని తాకవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. లక్కీగా మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దాన్ని ఆపగలుగుతోంది. కానీ పవర్ఫుల్ సోలార్ స్టార్మ్ని మాత్రం ఆపలేదు. ఒకవేళ 2025లో ఒక పవర్ఫుల్ సోలార్ స్టార్మ్ గనక వస్తే కొన్ని రోజులు, నెలలు లేదా సంవత్సరాల పాటు భూమి మొత్తం చీకట్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక నెక్స్ట్ ఈవెంట్కి వెళ్తే ప్రతి 90 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే చాలా అరుదైన లాంగెస్ట్ సోలార్ ఎక్లిప్స్ అనేది 2027 ఆగస్టు 2న రాబోతోంది. నార్మల్గా వచ్చే సూర్యగ్రహణం అనేది 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ 2027లో వచ్చే సూర్యగ్రహణం మాత్రం 6 నిమిషాల 23 సెకండ్ల పాటు ఉండబోతోంది. సంపూర్ణ సూర్యగ్రహణం మాత్రం ఆఫ్రికా, యూరప్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. మన ఇండియాలో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ ఇలాంటి లార్జెస్ట్ సోలార్ ఎక్లిప్స్ ని చూడాలంటే 2186 వరకు ఆగాల్సిందే. 2029 ఏప్రిల్ 13న అపోఫిస్ అనే ఒక ఆస్టరాయిడ్ అనేది మన భూమిని ఢీకొడుతోందన్న న్యూస్ ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. అసలు విషయం ఏంటంటే 2004 జూన్ 19న ఈ అపోఫిస్ అనే ఆస్టరాయిడ్ను గుర్తించారు. దీన్ని గుర్తించిన మొదట్లో ఇది భూమిని 2029లో ఢీకొడుతుందని చెప్పడం జరిగింది. కానీ టైం గడిచే కొద్దీ ఆ ఆస్టరాయిడ్ను మరింత దగ్గరగా అబ్జర్వ్ చేయడం ద్వారా ఇది 2029లో భూమిని ఢీకొట్టడం లేదని, అది కేవలం ఎర్త్ సర్ఫేస్ నుండి 31,000 కిలోమీటర్ల దూరం నుండే భూమికి దగ్గరగా పాస్ అయి వెళ్లనుందని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ ఇది సన్ చుట్టూ తిరిగే క్రమంలో మళ్లీ భూమి మీదకు వచ్చే ఛాన్స్ ఉందని, అప్పుడది భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అది ఎప్పుడొస్తుందో అన్న విషయం ఈ వీడియో చివరన మాట్లాడుకుందాం. 2034లో వచ్చే లియోనార్డ్స్ అనే ఉల్కాపాతం దాదాపుగా 24 రోజుల పాటు ఉండబోతోంది. నవంబర్ 6 నుండి నవంబర్ 30 మధ్య ఈ మీటియర్ షవర్ రాబోతోంది. ఇది 2034 నవంబర్ 18, 19న పీక్స్కి చేరుకుంటుంది. ఆ టైంలో గంటకి 400 నుండి 1600 ఉల్కలనేవి
ఆకాశంలో కనువిందు చేయబోతున్నాయి. రీసెంట్గా 2024లో గుర్తించిన ఒక గుర్తు తెలియని ఆస్టరాయిడ్ అనేది మన భూమిని ఢీకొట్టేందుకు వేగంగా వస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇది ఎగ్జాక్ట్గా 2038 జూలై 12న భూమిని ఢీకొట్టబోతోందని, అందుకు 72% పాసిబిలిటీ ఉందని నాసా చెప్తోంది. ఇది మన భూమి నుండి చాలా దూరంలో ఉండటం వల్ల అది ఎంత సైజులో ఉందనేది చెప్పలేకపోతున్నారు. కానీ ఇది 80 నుండి 800 మీటర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ దాని గురించి మనం ఇప్పుడే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది రావడానికి ఇంకా 14 సంవత్సరాల టైం ఉంది. ఆలోపు దాన్ని క్లియర్గా స్టడీ చేయడం వల్ల నిజంగా ఆ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొడుతుందా లేదా భూమికి దగ్గరగా పాస్ అయి వెళ్తుందా అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇవన్నీ తెలియాలంటే ఇంకా 14 సంవత్సరాలు వేచి చూడక తప్పదు. రీసెంట్గా మనం 2029లో అపోఫిస్ అనే ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టడం లేదని, అది మళ్లీ తిరిగి రానుందని చెప్పుకున్నాం. అది మళ్లీ 2036 ఏప్రిల్ 13న భూమి వైపుకు రాబోతోంది. 2029లో అది భూమికి దగ్గరగా పాస్ అయి వెళితే 2036లో అది భూమిని తాకే పాసిబిలిటీ ఎక్కువగా ఉండవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఆస్టరాయిడ్ ట్రావెల్ చేసే మార్గంలో వేరే సెలెస్టియల్ బాడీ యొక్క ఫోర్సెస్ వల్ల దీని డైరెక్షన్ మారే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే దాని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇలాంటి నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ భూమి వైపుకు దూసుకువస్తే దాన్ని ఎదుర్కోవడానికి నాసా దగ్గర డాటా మిషన్ ఉండనే ఉంది. ఇక మన సోలార్ సిస్టంలో ఏదైనా ఆబ్జెక్ట్ భూమి వైపు వస్తుందంటే దాన్ని 90% వరకు స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిగిన జూపిటర్ తన వైపు లాగేసుకుంటుంది. కాబట్టి ఇప్పటికైతే ఇలాంటి ఆస్టరాయిడ్స్ల వల్ల మన భూమికి ఎలాంటి ప్రమాదం లేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.